నెక్స్ట్ టీం మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ సిరీస్లో లైక్ ఇదే కొంచెం కష్టమైన టీం అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. సో లైక్ ఒక్కొక్క ప్లేయర్ వైజ్ వెళ్దాం. ఫస్ట్ హెన్రిక్ క్లాసన్ అంటే మనకి న్యాచురల్గా అయితే మనం రిటైన్డ్ అని అనుకుంటాం, బట్ కాకపోతే కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి వదిలేసి బైబ్యాక్ చేసుకుంటారని రూమర్స్. ప్యాట్ కమిన్స్ రిటైన్డ్ 200%. అభిషేక్ శర్మ రిటైన్, ట్రావిస్ హెడ్ రిటైన్, నితీష్ కుమార్ రెడ్డి రిటైన్, మొహమ్మద్ షమి 10 CR. నాకైతే రిటైన్ చేసుకోవాలని అనుకుంటున్నాను, బట్ ఎనీ డే షమి అంతే. ఎనీ డే షమి వదిలితే 10 CR కంటే ఎక్కువ వెళ్తాడు. అదే ఎందుకంటే టీమ్స్ కావాల్సిన ఇప్పుడు ఎల్ఎస్జీ ఉంది. ఎల్ఎస్జీ లైక్ ఎవడు మయాంక్ యాదవ్ 14 CR పెట్టారు. మయాంక్ యాదవ్ వదిలేసుకుని మయాంక్ యాదవ్ షమ్మి అంటే ఇప్పుడు వాళ్ళు షమ్మికే వెళ్తారు ఎవరన్నయ్య. సో అండ్ ఆల్సో షమ్మి కూడా నీకు ఆఫ్టర్ ఇంజురీ వచ్చి పర్ఫామ్ చేయలేదని చెప్పి డ్రాప్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం డొమెస్టిక్లో బాగానే వస్తున్నాడు మళ్ళీ. బట్ ఒక లాజిక్ ఏంటంటే వాళ్ళకి ఇంకా ప్లేయర్స్ ఉన్నారు. ఉనద్కట్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నాడు. సో ఏమో లైక్ ఇట్స్ వెరీ 50-50. బట్ ఐ థింక్ వదిలేస్తారు. బట్ కరెక్ట్ అయితే రిటైన్ చేసుకోవాలనుకుంటున్నాను. బట్ రిలీజ్ హర్షల్ పటేల్ రిటైన్డ్, ఇషాన్ కిషన్ రిటైన్. లైక్ చాలా రూమర్స్ అన్నీ వస్తున్నాయి కానీ రిటైన్ 11 CRకి ఇషాన్ కిషన్ అంటే లైక్ క్రేజీ ప్యాకేజ్. వీళ్ళ ఆడే ఆటకి ఇషాన్ కిషన్ పర్ఫెక్ట్ ఫిట్. రాహుల్ చహర్ ఒక్క మ్యాచ్ ఆడించలేదు, బట్ కాకపోతే ఈసారి కావాలి స్పిన్నర్. జీషాన్ అన్సారీ కానీ రాహుల్ చహర్ బెటర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. జీషాన్ అన్సారీని ప్రతి మ్యాచ్ ఆడించారు, బాగా వేసాడు కూడా. బట్ ఐ థింక్ రిలీజ్ 3.2 CR. జీషాన్ అన్సారీ ఉంచుకుంటారు అనుకుంటున్నాను. జాంపాన్ ఉంచుకుంటారు కావాలి. జాంపాన్ ఆడించారు కదా ఆస్ట్రేలియా ఏమో ఛాన్స్ ఉంటుంది. హర్ష్ దుబే పక్కా రిటైన్. ఆ తర్వాత ఐడే రిటైన్డ్, గుడ్ బ్యాకప్. అభినవ్ మనోహర్ రిటైన్ 3.2 CR. సిమర్జిత్ సింగ్ 1.5 CR. అంటే ఒక మ్యాచ్ బాగా పర్ఫామ్ చేశాడు, మిగతా ఏం పర్ఫామ్ చేయలేదు. షమ్మీని వదిలేశారంటే ఉంచుకుంటారు అనుకుంటున్నాను. అంతే. జీషన్ అన్సారీ రిటైన్డ్ 200%. జయదేవ్ ఉనద్కట్ రిటైన్డ్. వియాన్ ముల్డర్ బ్యాకప్ కింద వచ్చాడు. బ్రాండన్ కార్స్కి బ్యాకప్ కింద వచ్చాడు. సో ఐ ఫీల్ కార్స్ ఈజ్ బెటర్ దాన్ ముల్డర్. బ్రాండన్ కార్స్ బెటర్. సో కార్స్ ఉంచుకుంటారు. కామిందో మెండిస్ ఎంత 75 lakhs రిటైన్ చేసుకోవచ్చు. బట్ ఎక్కడ పర్ఫామ్ చేయలేదు. ఎక్కడ వాడారు అంబిడెక్స్ట్రస్ బౌలర్. అది అటు ఇటు సగం అంటే ఐ థింక్ వదిలేస్తారు స్లాట్ పక్క అని. అంతేలే, ఓవర్సీస్ ప్లేయింగ్ లెవెల్ లేకపోతే. అనికేత్ వర్మ పక్క రిటైన్ 200%. 30 lakhs. ఈశాన్ మలింగా పర్ఫామ్ చేశాడు. కొనుక్కున్నారా లేకపోతే కొనుక్కున్నారా? అయితే రిటైన్. సచిన్ బేబీ 30 lakhs. కానీ వదిలేస్తారు అనుకుంటున్నాను. వదిలేయచ్చు, బట్ సచిన్ బేబీ ఫామ్లో ఉన్నట్టున్నాడు డొమెస్టిక్లో. ఎప్పటి నుంచో ఫామ్లో ఉన్నాడు, బట్ ప్లేయర్ కావాలి కదా. ఓకే, మీకు రిటైన్ అనుకో. సో మనకి 50-50 ఉన్నది కామెందో మెండిస్. లైక్ మీరు చెప్పాల్సింది ఏంటంటే లైక్ షమ్మీని ఉంచుకుంటారా వదిలేస్తారా, ఇషాన్ కిషన్ ఉంచుకుంటారా వదిలేస్తారా? లైక్ మా వరకు అయితే ఇషాన్ కిషన్ పక్కా ఉంచుకుంటారు. 200% షమ్మీని పరంగా అయితే ఉంచుకోవాలి. మనోడైతే వదిలేస్తాడని చెప్తున్నారు, బట్ వీ డోంట్ నో. రాహుల్ చహర్ని కూడా వదిలేస్తారు అనుకుంటున్నాను. సో మిగిలిన అన్ని క్లాస్ అన్ని ఉంచేసుకుంటారా లేకపోతే మళ్ళీ వదిలి రిస్క్ తీసుకొని చేస్తారా అనేది చూద్దాం. లైక్ మీ ఒపీనియన్స్ కామెంట్స్లో చెప్పండి. యా, థ్యాంక్ యూ.